నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. మరి షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దామా? రాజు గారు స్వాగతం అండి. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. సో ఇవాళ మన ఆహా ఏమి రుచిలో ఏ వంట చూపించబోతున్నారు? వెజ్ చీజ్ నగెట్స్ అండి. వెజ్ చీజ్ నగెట్స్. నార్మల్లీ ఫ్రోజన్ ఫుడ్ లో తెచ్చుకుని మనం వేడి చేసుకుని వేయించుకుని తింటూ ఉంటాం. సో ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు హైజీనిక్ గా. వెజ్ చీజ్ నగెట్స్ యమ్ యమ్ కదా. మరి ఇంట్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తారు మన షెఫ్ గారు. కావాల్సిన పదార్థాలు ఏంటో నోట్ చేసుకుందాం. వెజ్ చీజ్ నగెట్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు 2, చీజ్ 50 గ్రాములు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన బీన్స్ 1/2 కప్పు, తరిగిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పౌడర్ 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, తరిగిన పచ్చిమిరపకాయలు 4. ఓకే అండి, కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. సో ఇది మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ముందుగా ఆయిల్ పెట్టేసుకుందాం అండి. ఉడికించిన బంగాళదుంప ఇలా మెత్తగా మెదిపేసి పెట్టేసుకోవాలండి. సో ఇది మనకు బేస్లా వస్తుంది. ఓకే. సో దీంట్లో చీజ్ అనుకున్నాం కదండి, తురిమేస్తున్నాను. నార్మల్ ప్రాసెస్డ్ చీజ్. ఎస్ అండి. సాల్టెడ్ ఉంటుంది కదండి, కొంచెం లైట్గా అండి. ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలేమో. సో ఇది ఇలా తురిమైనా వేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న స్ట్రిప్స్లా కట్ చేసేసి అది చుట్టుకునేటప్పుడు మనం మధ్యలో పెట్టేసుకున్నా అలా కూడా చేసుకోవచ్చు. సో కొద్దిగా చీజ్ దీంట్లో వేసాను. అలాగే క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, తరిగిన కాలీఫ్లవర్, అలాగే బఠానీ కూడా ఇలా చిన్న చిన్నగా, అంటే దాంట్లో ఈజీగా మనం చుట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. సన్నగా తరిగిన అల్లం, మైదా, ఓకే, సరిపడా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ అండి. చిల్లీ ఫ్లేక్స్. ఎండు మిరపకాయలని కచ్చాబిచ్చాగా మనకు మార్కెట్లో కూడా దొరుకుతుంది అది. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసాను. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా మిరియాల పొడి అండి. సో తర్వాత కొద్దిగా బ్రెడ్ పౌడర్. సో ఇవన్నీ బాగా మనం కలిపేసుకోవాలి. సో లాస్ట్లో కార్న్ఫ్లోర్ ఏంటంటే కొంచెం మనకు బ్యాటర్లా చేసేస్తే లోపల నుంచి, అంటే ఇది మనకు డీప్ ఫ్రైలో వేసినా విడిపోకుండా కొంచెం మంచి బాండింగ్ వస్తుందండి. ఓకే. మనం అలా చేత్తో కలిపేంత వరకు మనకు సాటిస్ఫాక్షనే ఉండదు కదా, అంటే ఆ టెక్స్చర్ అనేది ఉండదు. ఎస్, ప్లస్ అంటే మనకు చేత్తో కలిపేప్పుడు ఆ సెన్స్ తెలుస్తూ ఉంటుంది. టెక్స్చర్ మనకు కావాల్సినట్టుగా వచ్చిందా లేదా అనేది స్పూన్ వల్ల మనకు అది తెలియదండి. ఓకే. సో దీన్ని పక్కన పెట్టేసి, సో ఇంకో బ్యాటర్ ఇందాక చెప్పాను కదండి, కార్న్ఫ్లోర్ ఒక బ్యాటర్ తయారు చేసుకుందాం. కార్న్ఫ్లోర్ అండి? అవునండి. ఇందులో కొంచెం ఉప్పు ఏమైనా వేయాలా అండి? అక్కర్లేదా? అక్కర్లేదండి. సో ఇలా కలిపేసి ఇది పక్కన పెట్టేసుకుందాం. సో ఇంకొక ప్లేట్లో బ్రెడ్ పౌడర్ అండి. దీంట్లో రోల్ చేసుకుంటాం మనం అతకడానికి. ఎస్, పైనుంచి కొంచెం క్రిస్పీగా కూడా వస్తుంది కదా. సో చీజ్ దాంట్లో తురిమేసాను కదా. సో ఇంకొంచెం నేను దాంట్లో ఇలా
ఫింగర్స్లా కూడా కట్ చేసి మధ్యలో పెడుతున్నాం. మనం అలా ఓపెన్ చేసినప్పుడు ఆ మెల్టెడ్ చీజ్ కొంచెం బాగుంటుంది. నైఫ్ సో డబుల్ ట్రీట్ అన్నమాట. ఎస్ అండి. సో ఇలా పక్కన పెట్టేసుకొని, సో ఇందాక మనం రెడీ చేసి పెట్టుకుని ఇంకా బుల్లెట్స్ లాగా ఇలా చేసుకోవాలా? అవునండి. ఫస్ట్ కొంచెం ఫ్లాట్గా చేసుకొని ఇప్పుడు మనం చీజ్ అది రెడీ చేసుకున్నాం కదా, అది కొంచెం మనం మధ్యలో పెట్టేసుకుంటాం. మళ్ళీ దాన్ని చుట్టేయాలి. ఎస్. వావ్. సో ఇలా అన్నీ కూడా ఒకసారి మనం రెడీ చేసుకొని ఒకేసారి దాంట్లో డిప్ చేసి రోల్ చేసి ఫ్రై చేసుకుందాం. ఓకే. సో ఇలా పక్కన పెట్టేసుకొని ఒక్కొక్కటి అన్ని చేసేసుకున్నాం. ఓకే. కొంచెం ఈ ప్రాసెస్ అంటే ఇది మనం ఒకవేళ ఫంక్షన్లా కానీ ఏదైనా ఉంటే ముందుగా చేసేసి కాసేపు మనం డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకొని ఎప్పుడైతే మనం సర్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. సో టైం కూడా మనకు కొంచెం సేవ్ అవుతుంది మనకి. గుడ్ ఐడియా. ఓకే. సో ఇప్పుడు దీనికి మనం కార్న్ఫ్లోర్ కోటింగ్ ఇచ్చేద్దాం. ఓకే. సో బ్రెడ్ పౌడర్ కూడా మనకి ఈజీగా మార్కెట్లో దొరుకుతుంది. లేకపోతే కొంచెం మనం అంటే రస్క్ లాంటి వాటిని కొద్దిగా మిక్సీ పట్టేసేదైనా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు అండి. అవును, ఇన్స్టెంట్గా కావాలంటే అదే గుడ్ ఐడియా. రస్క్ది కదా. ఎస్ అండి. ఓకే. సో ఒక్కొక్కటిగా సో వేసిన వెంటనే కాకుండా కాస్త అటు సైడ్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకోండి. ఓకే. ఓకే, కలర్ వచ్చింది కదా. ఎస్ అండి. ఓకే. సో నైఫ్ ఇస్తారా? ఇది కొంచెం కట్ చేసి చూస్తాను. బ్యూటిఫుల్. అలా మనం నచ్చిన దీంతో తీసేసుకుంటే సూపర్గా ఉంటుంది. చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. అయితే ఎలా తయారు చేశారో తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. వెజ్ చీజ్ నగెట్స్ తయారీ విధానం. ముందుగా ఉడికించిన బంగాళదుంపల్ని మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తురిమిన చీజ్, క్యారెట్ ముక్కలు, తరిగిన బీన్స్, తరిగిన కాలీఫ్లవర్, పచ్చి బఠానీలు, తరిగిన అల్లం, మైదా, ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, మిరియాల పొడి, బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్లో తగినన్ని నీళ్లు పోసుకుని జారుడుగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని మధ్యలో చీజ్ ఉంచి నగెట్స్ లాగా చేసుకోవాలి. తర్వాత వీటిని కార్న్ ఫ్లోర్ లో ముంచి తీసి బ్రెడ్ పౌడర్ లో అద్దుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, వెజ్ చీజ్ నగెట్స్ రెడీ. వెజ్ చీజ్ నగెట్స్ టేస్టింగ్ టైం. ఓకే. చూడడానికి ఎంత యమ్మీ యమ్మీగా ఉంది కదా. ఎస్. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, లోపలంతా కూడా సాఫ్ట్గా అన్ని వెజిటేబుల్ తాలూకు ఆ ఫ్లేవర్స్ కూడా తెలుస్తున్నాయి మనకి. ఓకే. కొంచెం స్పైసీగా కూడా ఉంది. అంటే ఆ చిల్లీ ఫ్లేక్స్ వాడాం, అలాగే పచ్చిమిర్చి కూడా వేసాం కదా, బాగుందండి. సో ఇంట్లోనే ఇలా లోపలిది కూడా ఒక్కొక్కసారి కరిగిపోతుంది కదా బాగా, అంటే కొంచెం స్ప్రెడ్ అవుతుంది. ఎస్ అండి. సో కొంచెం నేను మందంగా తీసుకున్నాను. సో కొంచెం పలచగా తీసుకుంటే అది మనకు అలా పిల్లలకి ఇచ్చినప్పుడు ఇలా సాగుతుంది వేడివేడిగా. ఎస్. యామ్ యామ్. నేను కూడా పిల్లనే కాబట్టి నాకు నచ్చేసింది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా.
నీళ్ళలో ఎక్కువగా నానుతూ ఉన్నట్లయితే పాదాలకు కానీ చేతులకు కానీ పుళ్ళు వచ్చేసే అవకాశం ఉంది. అందుకని పని చేసేసిన వెంటనే బాగా శుభ్రం చేసుకుని మెత్తటి క్లాత్తో తుడుచుకుని తేమ లేకుండా చూసుకుని వ్యాజ్లిన్ కానీ కొబ్బరి నూనె కానీ ఏదైనా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే పుళ్ళు రాకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మరి మీ చేతి వంటలో గెస్ట్ ఉన్నారు. గెస్ట్ని పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? గిరిజ అండి. గిరిజ గారు ఎక్కడి నుంచి వచ్చారు? మేము దిల్షునారండి. దిల్సుఖ్ నగర్ నుంచి. సో ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. చక్కగా తయారై వచ్చారు. సో థ్యాంక్ యూ. ఇవాళ మాకు మీ చేతి వంట ఏం తినిపిస్తున్నారు? బీరకాయ నువ్వుల మసాలా కర్రీ. బీరకాయ నువ్వుల మసాలా. మరి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. బీరకాయ నువ్వుల మసాలాకి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన టొమాటో 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. సో గిరిజ గారు స్టార్ట్ చేద్దాం. ఓకే అండి. ఓకే, స్టవ్ ఆన్ చేసామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. పోపు దినుసులు అండి. ఓకే, కొంచెం వేగాలి కదా? వేడికి. ఓకే, మీకే ఎంతమంది అండి పిల్లలు? 2 పాపలండి. ఏం చేస్తున్నారు? పెద్ద పాపకు మ్యారేజ్ అయిపోయింది. చిన్న పాప ఇప్పుడు తను ఎంబీఏ చేస్తుంది. పెద్ద పాప డెంటిస్ట్. సో ఫ్రీ ఫ్రీ అనమాట. ఓకే. సో ఎక్కడ ఉంటుంది పెద్ద పాప? ఇక్కడేనా? ఖమ్మం. ఖమ్మంలో. అది వేగిందండి పోపు గింజలు. ఉల్లిపాయలు వేద్దాం. సో మీ స్పెషాలిటీ ఏంటి వంటలో? అన్నీ చేస్తానండి, ఇది అదని ఏం లేదు. ఉంటుందండి ఎంతైనా సిగ్నేచర్ వంట ఉంటుంది ఒకటి. మా పిల్లలకి చికెన్ ఫ్రై అంటే చాలా ఇష్టం. నేను చేసే చికెన్ ఫ్రై అది. మీరు చేసే చెప్పరే. పచ్చిమిరకాయలు వేసుకుందామండి. ఉల్లిపాయలు వేగాక ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కొంచెం తగ్గిస్తా. కొంచెం ఉండనీళ్ళండి తొందరగా. అది వేగిన తర్వాత కొంచెం అల్లం వేద్దామండి. ఆల్మోస్ట్ వేగింది అది. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. సో మీకు టైం పాస్ ఏంటి ఇంట్లో? అంటే యాక్చువల్గా మా వారిది కూడా కొంచెం బిజినెస్ చూస్తూ ఉంటాయండి మధ్య మధ్య. తన రిజిస్ట్రేషన్స్ అవన్నీ కూడా నేనే చూస్తూ ఉంటాను. పసుపు వేసుకుందాం. బీరకాయలు వేసుకుందామండి. సో బీరకాయ తొక్కతో సహా వేశారు కదా? అంటే మొత్తం తీసేస్తే మెత్తగా అయిపోతుందండి. బీరకాయ టేస్ట్ ఉండదు ఆ లోపల పదార్థం వేస్తే. అది ఒకటి పీచు పదార్థం కూడా కావాలి కదా మనకి. అవును. సో అందుకని చెప్పేసి లైట్గా తీసేసి వేసామన్నమాట. కానీ బాగా కడగాలేమో కదా ఇలా చేస్తే? వాటర్లో కొంచెం ఉప్పు, సాల్ట్ వాటర్లో వేసేసి ఉంచేసేసి లైట్గా పైన ఇలా పొడవుగా ఉంటాయి చూస్తారా, అవే మొత్తం ఎక్స్ట్రా పీస్ అనమాట. ఎక్స్ట్రా పీస్ తీసేస్తే సరిపోతుంది. ఓకే, ఇది ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి. సో ఇంకేం నావిగేషన్స్ మీ బిజినెస్ చూసుకుంటారు మీ శ్రీవారితో? సరిపోతుంటుంది. అంతే అంటారా? అంటే ఇంతకుముందు పెయింటింగ్స్ అవి అన్నీ వేసేదాన్ని, కాకపోతే ఇప్పుడు అంత టైం లేదు. గెట్ టుగెదర్స్ ఏం లేవా? లేడీస్ కిట్టి పార్టీలు అలాంటివి ఏం లేవా? ఉన్నాయా? చెప్పరే. లేడీస్ అవి లేకపోతే టైం పాస్. ఓకే. సో ఇది ఇంకొంచెం టైం పడుతుంది కదా? సాల్ట్ వేసేద్దామండి. అందులో సాల్ట్ వేస్తారా? వేస్తే కొంచెం తొందరగా మెత్తబడిపోతుంది. ఓకే, కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. మూత పెట్టేనా? ఒక్కసారి తిప్పుదామండి దాన్ని. తిప్పండి. తిప్పేస్తే మొత్తం ముక్కగా పట్టేస్తుంది. మరి మీరు కూడా తెలుగు రుచికొచ్చి మీ చేతి వంట మాకు తినిపిద్దాం అనుకుంటున్నారా? మా అందరికీ చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా? చాలా సింపుల్. SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. చూద్దాం. మగ్గిందండి. టమాటో వేసేద్దాం. సరిపోతుందా? టమాటో వేయటం వల్ల ఏంటంటే కొంచెం పుల్లగా ఉండేసేసి మనం ఆ నువ్వుల పొడి వేస్తాం కదా, సో టేస్ట్ బాగుంటుంది అనమాట. కాస్త కారం అండి.
మూత పెట్టేసి యా, కొద్దిగా సిమ్లో పెట్టాలి. సిమ్లోనే ఉందండి, సిమ్లో పెట్టేసా. ఓకే, గిజ్జి గారు చూద్దామండి. చూద్దామండి. అది ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి. జస్ట్ లాస్ట్ కొంచెం నువ్వుల పొడి చల్లేసేస్తే ఇది కొంచెం వేయించుకొని నువ్వుల పొడి కొట్టిందండి, మిక్సీ పట్టింది. కొంచెం డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి పెట్టాం. దీనివల్ల ఒక కమ్మదనం వస్తుంది. బీరకాయ కమ్మగా ఉంటుంది. పిల్లలు విడిగా తింటారు కదా, అలా అని చెప్పేసి ఇలా కర్రీస్లలో వేస్తే కూడా బాగుంటుంది. సో ఇది దేంతో బాగుంటుంది అంటారు కాంబినేషన్? మనకు చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుందండి. ఒకసారి టేస్ట్ చూడండి. బీరకాయ నువ్వుల మసాలా. యా, బీరకాయ నువ్వుల మసాలా రెడీ. చాలా ఈజీ కదా, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. బీరకాయ నువ్వుల మసాలా తయారీ విధానం: ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, బీరకాయ ముక్కలు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, కారం వేసి మరి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఆ తర్వాత నువ్వుల పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. అంతే, బీరకాయ నువ్వుల మసాలా సర్వ్ చేయడానికి రెడీ. బీరకాయ నువ్వుల మసాలా టేస్టింగ్ టైం వచ్చేసింది. గిర్జి గారు చేశారండి. ఓకే, సో టేస్ట్ చేసి చెప్పండి. బీరకాయ కమ్మగా ఉంటుంది, అంటే వాటర్ వేజిటబుల్ కదా. సో నువ్వుల కమ్మదనం కూడా బాగా యాడ్ అయిపోయింది దానికి, టేస్టీగా వచ్చింది. సో సైడ్ డిష్గా కానీ లేకపోతే రోటీ లాంటి వాటి కాంబినేషన్ బాగుంటుంది. బాగుంది, బాగా చేశారు. చాలా మంచి. బాగుంది. ఓకే అండి, ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. శనగపిండిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చర్మకాంతి మెరుగుపడుతుంది. అందుకని వీలైనంత వరకు కూరల్లో కానీ ఫ్రైల్లో కానీ కొద్ది మోతాదులో శనగపిండి వేసుకుంటూ ఉండడం వల్ల చర్మకాంతి పెరిగే అవకాశం ఉంది. సో గిర్జి గారు నెక్స్ట్ ఏం వండుతున్నారు? బీట్రూట్ పకోడీ. బీట్రూట్ పకోడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీట్రూట్ పకోడీకి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ 1, శనగపిండి 1 కప్పు, కారం తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. బీట్రూట్ పకోడీకి కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీగా ఉన్నాయండి. సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ముందు ఆయిల్ పెట్టేసుకుందాం, వేడవుతూ ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం బీట్రూట్ వేసుకుందామండి. తురిమారా? తురిమైందండి. ఇందులోకి వచ్చేసి శనగపిండి అండి. కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేస్తే బాగుంటుంది. నేను ఆల్రెడీ ఇందులో కలిపానండి. ఇందులో శనగపిండిలో కొంచెం బేకింగ్ పౌడర్ కలిపేసాను. ఎంత అంటారు బేకింగ్ పౌడర్? జస్ట్ కొంచెం, జస్ట్ పించ్. సో కంపల్సరీ అయితే కాదు, అంటే వేస్తేనే మీకు కొంచెం క్రిస్పీ అని మంచిగా అవుతుంది. బియ్య పిండి కూడా వేసుకోవచ్చు. బియ్య పిండి కూడా వేసుకోవచ్చు. అంటే మీరు అది కొంచెం గట్టిగా అవుతుంది, మీకు ఇది వేస్తే మాత్రం కొంచెం మెత్తగా క్రిస్పీ టైప్లో ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. అది మీ చిట్కా అనమాట. ఇది నా చిట్కా కదండి, అందరూ అదే చేస్తారు. ఇందులో పచ్చిమిరపకాయలు అండి. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు. ఇది ధనియాల పొడి అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది కొంచెం. నెక్స్ట్ మనం కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర యాజ్ ఇట్ ఈస్గా వేసుకుందామండి. మనం ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం తగ్గించి వేసుకోండి. ఇది కారం ఎక్కువైపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు. దీన్ని వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, సాల్ట్ అండి తగినంత. మీరు ఏదైనా చెప్పండి. ఉప్పు ఒకసారి వేసాక మళ్ళీ సెకండ్ టైం అయ్యిందే సాటిస్ఫాక్షన్ ఉండదు కదా కదా. కొంచెం పైనుంచి లేదో అన్న ఇదిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది ఆయిల్ కాగింది కదండి, ఆ వేడి ఆయిల్ కొంచెము జస్ట్ ఒక 2 స్పూన్స్ అందులో వేయాలా? ఓకే ఓకే. వేడి ఇది వేస్తే ఏంటంటే అది మంచిగా ఆయిల్ పట్టేసేసి బాగుంటుందని అంటారు. మమ్మీ వాళ్ళు అలానే చేస్తారు, సో నేను వాళ్ళదే ఫాలో అవుతూ ఉన్నాను. పెద్దవాళ్ళు ఏదో ఒక రీజన్ వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్ చెప్తారు కదా మనకి. అది అండ్ ఇది కొంచెం మనం చేత్తోనే కలుపుకుందామండి. స్పూన్తో అంత నీట్గా కలవదు.
కొంచెం తగినంత వాటర్ వేసుకుందామండి. కొంచెం ఫస్ట్ కలపండి, కావాలంటే వేద్దాం. కొంచెం పడుతుంది. ఇది బీట్రూట్ ఎక్కువైంది, కొంచెం శనగపిండి యాడ్ చేద్దామండి. ఓకే. కొంచెం ఇది ఆయిల్ కాగిందో లేదో ఒక్కసారి చూద్దామండి. కొంచెం కాగాలి. హైలో పెట్టినా సిమ్లో హైలో పెట్టేసి. పెట్టేసి. ఓకే. అదేంటంటే మీకు వేయగానే ప్యాన్కి అంటుకోకుండా పైకి వచ్చేస్తే తొందరగా ఇగో దీనిలాగా. యా. అబ్బో కలర్ కూడా ఎర్రగా వస్తుంది, బాగుంది. మరి బీట్రూట్ అంటే ఎర్రగా ఉంటుంది. నాయన కొంచెం ఎర్రగా కరకరలాడుతూ వేగాలి. ఇలా వేస్తూ ఉంటే మేము తింటూ ఉంటాం. ఇంకా అలా నంచుని వేస్తూనే ఉంటాం కదా అసలు. పిల్లలు వేడివేడిగా తింటారు కదా, సో కంపల్సరీ ఇంట్లో అలానే ఉంటుంది. ప్లేట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి. పక్కన టీ, కాఫీ, వాట్ ఎవర్. జనరల్గా బీట్రూట్ అంటే కాస్త తక్కువ తింటారు కాబట్టి ఈ టైప్లో చేస్తే పిల్లలు ఇష్టంగా కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. సో ఇవి వేగిన తర్వాత ఎర్రగా అయిన తర్వాత కొంచెం తీసేసుకోవడమే, అంతే కదా. కొంచెం కరకరలాడుతూ వేగాలి. ఓకే. సో ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి చర్మ రంధ్రాలు కాస్త ఓపెన్గా కనిపిస్తూ ఉంటాయి, గుంటలుగా ఉంటుంది చర్మం అంతా కూడా. ఇలాంటి వారు ఓట్ మీల్ని పౌడర్ లాగా చేసుకుని కాస్త వేడి నీళ్ళలో కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారంలో 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మ రంధ్రాలు కాస్త క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. వేగాయండి? వేగాయండి. తీసేద్దామా? మీరు తీసి ఎప్పుడెప్పుడు ఇస్తారా, ఎప్పుడెప్పుడు తిందామా అని ఎదురు చూస్తున్నానండి నేను. ఓకే. కాకపోతే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అంతే. కాకపోతే ఏంటండి, ఇదే కావాలి, కలర్ఫుల్గానే ఉండాలి అన్నీ, అప్పుడే బాగుంటాయి కదా కంటికి. అలాంటి అవునా కదా. చక్కగా ఎర్రగా వేగాయి. టిష్యూలో తీసేసేద్దామండి. చూడండి, మీకు దీనికి కూడా ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. సో మీకోసం వేడివేడిగా బీట్రూట్ పకోడా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వేడివేడిగా బీట్రూట్ పకోడీలు రెడీ. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. బీట్రూట్ పకోడీ తయారీ విధానం. ఒక బౌల్లో బీట్రూట్ తురుము, శనగపిండి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కారం, కరివేపాకు, ఉప్పు, కొద్దిగా కాచిన నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కాగే నూనెలో పకోడీలాగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, బీట్రూట్ పకోడీ రెడీ. ఓకే, పకోడీలు చేశారండి బీట్రూట్తో. కలర్ చూస్తేనే తెలుస్తుంది. యమ్ యమ్. కానివ్వండి. బాగుంది. అంటే కొంచెం డిఫరెంట్గా ఎండింగ్లో కొంచెం ఆ స్వీట్నింగ్ తగులుతుంది మనకి బీట్రూట్ తాలూకు. కొంచెం డిఫరెంట్గా బాగుంది. ఐడియా బాగుంది బీట్రూట్తో ఐడియా బాగుంది. కలరు బాగుంది, టేస్ట్ బాగుంది. Yes. బాగుందండి, నైస్ ఐడియా. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక చిన్న కానుక. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి, చాలా బాగా చేశారు అన్ని. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. గోరు మొదళ్ళ దగ్గర గోరువెచ్చటి ఆయిల్ తీసుకొని మృదువుగా మసాజ్ చేసుకుంటూ ఉన్నట్లయితే గోరంతటికి కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. దీనివల్ల గోళ్ళు హెల్తీగా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్లో ఇవాళ ఏం చేసి చూపిస్తున్నారు మాకు? ఈరోజు సూప్ చూపిస్తున్నానండి.
సో కాంబినేషన్లో చేస్తున్నాను. టొమాటో బ్రోకోలీ సూప్ అండి. టొమాటో బ్రోకలీ సూప్ కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దామా. టొమాటో బ్రోకలీ సూప్కి కావాల్సిన పదార్థాలు: టొమాటోలు 1/2 కిలో, తరిగిన బ్రోకలీ 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా. టొమాటో బ్రోకలీ సూప్కి పదార్థాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దామా. ఓకేనండి. సో టొమాటోని మనం పేస్ట్ చేసుకోవాలండి. అవునండి. సో హైబ్రిడ్ టమాటోతో చేసుకుంటే బాగుంటుంది. సో దీనికి ఇలా ఘాట్లు పెట్టేసి మరుగుతున్న నీళ్ళలో ఒక 3 to 4 minutes అలా వేసేస్తే మనకు పైన తొక్క ఈజీగా వచ్చేస్తుంది. అవును, దల్సరిగా ఉంటుంది కదా. సో అది తీసేసి సో వాటిని మనం ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టేసి మళ్ళీ వడగట్టేసుకోవాలండి. గింజలు అది ఏది రాకుండా. సో అప్పుడు మనకి ఇది ప్యూరీ రెడీ అవుతుందండి. సో ఇలా నేను ముందుగా రెడీ చేసి పెట్టేసాను. సో బ్రోకోలీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. సో వెన్న, సో దీంట్లో బిర్యానీ ఆకు, సో ఇది జస్ట్ ఆ ఫ్లేవర్ కోసం అండి. మళ్ళీ లాస్ట్లో మనం తీసేసుకుంటాం. తరిగిన వెల్లుల్లి, దీంతో పాటు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలండి. సో వీటితో పాటు బ్రోకోలీ, కొద్దిగా వేగితే సరిపోతుందండి మనకు బ్రోకోలీ, ఎందుకంటే మళ్ళీ తర్వాత బాయిల్ అవుతుంది కదా. సో అక్కడ మిగతాది ఉడికిపోతుంది. ఓకే, నాకు ఒక డౌట్ అండి. ఈ బిర్యానీ ఆకు ఎక్కడైనా వేస్తారా అండి, లేకపోతే మన ఇండియన్ సూప్స్లోనే వేస్తారా? లేదు, వేస్తారండి, వేస్తారు. బే లీఫ్ బే లీఫ్ వేస్తారు, మామూలుగా లవంగం కూడా వేస్తూ ఉంటారు. సో సో కొంచెం వేసి అడిషనల్ తర్వాత తీసేసుకుంటాం. సో జనరల్గా అంటే కొన్ని దీంట్లో వేసేసే స్పైసెస్ అని కూడా అంటే మిరియాలు, లవంగం, బిర్యానీ ఆకు ఇలాంటివన్నీ కూడా ఒక చిన్న మూటలా కట్టేసి మరుగుతున్నప్పుడు దాంట్లో వేసి మళ్ళీ అది అలా తీసేస్తారు. ఆ ఫ్లేవర్స్ వస్తాయి. ఓహోహో, ఒక మస్లిన్ గుడ్డలో కట్టి అలా వేస్తారా? లేదంటే జ్యూస్ అంతా దిగాక తీసేస్తారు. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా ఏం చేస్తారంటే ఉల్లిపాయ మనం పైన తొక్క తీసేసి దానికి చిన్న చిన్న రంధ్రాలు చేస్తారు. రంధ్రాలు చేసేసి దాంట్లో ఆ రంధ్రాల్లో లవంగం వచ్చేసేస్తారు. సో దాన్ని కూడా అలా కట్టేసి వేస్తారా? బెస్ట్ అసలు. మనం రెడీ చేసుకున్న టమాటో పేస్ట్, సో ఇందులో మనం కార్న్ ఫ్లోర్ వాడతామండి? కొద్దిగా వాడుతున్నానండి, అది ఆప్షనల్. కొంచెం మరగాలేమో కదా. కొద్దిగా మరిగితే మనకు మిగతా అంటే ఫ్రై కానీ బ్రోకోలీ ఉంది కదా కొంచెం, అది మరిగిపోతుంది. ఆ ఫ్లేవర్ కూడా దీనికి వచ్చేస్తుందండి సూప్కి. ఓకే, సో ఇక్కడ బిర్యానీ ఆకు తీసేద్దాం. ఓకే, లైట్గా బాయిలింగ్ స్టార్ట్ అయింది కదండి. సో ఇప్పుడు సీజనింగ్ చేసుకుందాం. సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి, ఫ్రెష్ క్రీమ్ అండి. ఓకే, చూడండి అది వేయగానే కొంచెం కలర్ కూడా మనకు మంచి పింకిష్లో వచ్చేసింది. ఇంకొద్దిగా మరుగుతే మనకు రంగే మారిపోయింది అసలు. ఎస్, మరుగు కూడా స్టార్ట్ అయిపోయింది. సో కొద్దిగా కార్న్ ఫ్లోర్ బ్యాటర్ తయారు చేస్తున్నాను. కొంచెం చాలండి, కొంచెం వాటర్ చాలు. చిక్కదనానికి కార్న్ ఫ్లోర్ యాడ్ చేసాం. లేదు అనుకుంటే బ్రోకోలీ, కొద్దిగా బ్రోకోలీ మనం బాయిల్ చేసి దాన్ని కూడా పేస్ట్లా చేసి యాడ్ చేసుకుంటే సో అది బేస్లా వచ్చేసి మనకు థిక్నింగ్ కూడా దాంతో వచ్చేస్తుంది. ఓ, అలా కూడా చేసుకోవచ్చు. అవును, నేను ఇప్పుడే ఆలోచిస్తున్నాను, నీకు సూప్ బాగుంది కానీ మా అబ్బాయి నోట్లో ఏమైనా వస్తే ఉమ్మేస్తాడే అని. అలాంటి వాళ్ళకి ఇదే కరెక్ట్. ఎస్, రెండు కూడా పేస్ట్లా చేసి గుడ్ ఐడియా. చూసారా, విన్నారా? బ్రోకలీని కూడా మనం ఉడకపెట్టుకుని పేస్ట్లా చేసేసుకుని రెండు కలిపి కూడా ఇలా చేసుకోవచ్చుట. అది కూడా గుడ్ ఐడియా, బాగుందండి. ఓకే, సో రెడీ అయిపోయిందండి సూప్.
కొన్నిట్లో వెల్లుల్లిపాయలు అవి కూడా వేస్తారు కదండి బటర్లో, సూప్స్లో. దీంట్లో వేసాం కదా, కొన్నిట్లో వేయరు. కొన్నిట్లో వేయాలండి. సో అది కూడా దాన్ని బట్టి ఉంటుందా, ఏ సూప్ చేస్తున్నావు తయారు చేస్తున్నావు దాన్ని బట్టి? అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొన్నిట్లో మనం కొద్దిమంది వెల్లుల్లి తినరు, అలా అవాయిడ్ చేసి అంటారు. తీసేసుకోవచ్చు. బట్ ఆ ఫ్లేవర్ కొంచెం బాగుంటుందండి. బాగుంటుంది. క్రీమ్. ఎస్ అండి. ఓకే, సో ఇది పక్కన పెట్టేసి కార్వింగ్ కూడా చేసేస్తాను. షూర్. ఇవాళ ఏం చూపిస్తున్నారు? టొమాటోతో ఫ్లవర్ చేస్తున్నానండి, క్యారెట్ కాంబినేషన్లో చేస్తున్నానండి. సో లోటస్లా తయారు చేసుకుంటున్నాం. ముందు బేస్ కట్ చేసుకుని 6 పెటల్స్ అండి. సో ఒక్కొక్క లైన్ హాఫ్ వరకు ఇలా స్కిన్ డీప్ అండి, మరి ఎక్కువ డీప్ అవ్వకూడదు. ఒక్కొక్క పెటల్ యొక్క స్కిన్ పీల్ చేసుకోవాలి. సో మనకి ఒక లేయర్ ఇలా బెండ్ అవుతుందండి, స్కిన్ లేయర్ అంతా కూడా బయట వైపు పెటల్స్ ఓపెన్ అయినట్టుగా. సో ఈ థంబ్నెయిల్తో కొంచెం ఇలా రబ్ చేస్తే మనకి ఇది బెండ్ అవుతుంది. నేను ఒకసారి దీంట్లో ట్రై చేశాను, చాలా ఈజీ కూడా. ఎస్. ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ కొంచెం ఇలా డెప్త్ ఇస్తున్నాం ఈ కట్ అనేది. సో స్లైసెస్ అండి, పల్చడ్ స్లైసెస్. ఆ కట్లో పెడతారండి? అవునండి. అదే అంత పల్చగా చేస్తుంటే. ఓకే. నైస్. సో వేడివేడిగా టొమాటో బ్రోకలీ సూప్ రెడీ అండి. బ్యూటిఫుల్. కార్వింగ్ కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. వెరీ సింపుల్ అండ్ నీట్ కార్వింగ్తో టొమాటో బ్రోకలీ సూప్ రెడీ. మనం ట్రై చేద్దామే, చాలా చాలా సింపుల్ కదా. మరి తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. టొమాటో బ్రోకలీ సూప్ తయారీ విధానం. ముందుగా టొమాటోల్ని ఉడకపెట్టుకుని మిక్సీ పట్టి వడగట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి బిర్యానీ ఆకు, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన బ్రోకలీ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, మిరియాల పొడి, ఫ్రెష్ క్రీమ్ వేసి కాసేపు మరగనివ్వాలి. ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి బాగా కలిపి చిక్కపడనివ్వాలి. అంతే, టొమాటో బ్రోకలీ సూప్ రెడీ. టొమాటో బ్రోకలీ సూప్ టట్టడాయ్. మీరకం నేనకం. సూప్ ఉండడమే చాలా బాగా వచ్చింది. చాలా బాగుంది. కొంచెం పుల్ల పుల్లగా, Yes. కమ్మగా, అండ్ పైన మీరు అది వేశారు కూడా కదా, ఫ్రెష్ క్రీమ్ ఫ్రెష్ వేసాను. క్రీమ్. సో మధ్య మధ్యలో మనకు ఆ బ్రోకలీ పీసెస్ తగులుతూ చాలా బాగుంది. బాగా ఇంకొంచెం లైట్ స్వీట్నింగ్ కావాలనుకుంటే కొంచెం పంచదార యాడ్ చేసుకోవచ్చు. చేసుకోగానే ఇలాగే బాగుంది. ఇలాగే బాగుంది. ఇలాగే Yes. బాగుంది. చాలా బాగుందండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా కరివేపాకు, తులసాకు, నిమ్మరసం ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని తలకు బాగా పట్టించుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే జుట్టుకు సంబంధించి చాలా వరకు సమస్యలు తగ్గడమే కాకుండా జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం.
ఇప్పుడు మనం చూసిన రెసిపీ వెజ్ నగెట్స్. ఇందులో డిఫరెంట్ వెజిటబుల్స్ యాడ్ చేసి ఒక కట్లెట్ లాగా నగెట్ లాగా తయారు చేశారు కాబట్టి ఆ వెజిటబుల్స్ నుంచి మనకి డిఫరెంట్ బెనిఫిట్స్ వస్తాయి. బీన్స్ నుంచి ఫైబర్ వస్తుంది, క్యారెట్స్ నుంచి మనకి విటమిన్ ఏ అండ్ ఫైబర్ వస్తుంది, పొటాటోస్ నుంచి ఇంట్రెస్టింగ్గా మనకి కార్బోహైడ్రేట్స్తో పాటు కొంచెం విటమిన్ సి కూడా వస్తుంది. ఈ రెసిపీలో అడిషనల్గా కొంచెం చీజ్ యాడ్ చేశారు కాబట్టి చీజ్ నుంచి ప్రోటీన్ అండ్ ఫ్యాట్ రెండు వస్తాయి. అఫ్ కోర్స్ ఇదొక టేస్టీ రెసిపీ, ఒకేజనల్గా ట్రై చేయాల్సిన రెసిపీ. మనం జస్ట్ పిండితో తయారు చేసిన పకోడీలు కానీ, బజ్జీలు కానీ, పునుగులు కానీ అట్లాంటివి వేసేటప్పుడు దాన్ని ఎలాగో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి దాని బదులు వెజిటబుల్ బేస్డ్ కట్లెట్స్ కానీ నగెట్స్ కానీ చేస్తే కంపారిటివ్లీ ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఈ వెజిటబుల్ బేస్డ్ కట్లెట్స్ బెటర్ ఉంటాయి. అఫ్కోర్స్ డీప్ ఫ్రై చేస్తున్నాము, స్మాల్ పోర్షన్ నుంచి ఎక్కువ క్యాలరీస్ వస్తాయి కాబట్టి ఈవినింగ్ స్నాక్ లాగా తీసుకున్నా లేకపోతే ఒక స్టార్టర్ లాగా తీసుకున్నా కూడా లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం చూసిన రెసిపీ బీరకాయ నువ్వుల మసాలా. బీరకాయ వెజిటబుల్ అనేది ఒక సాఫ్ట్ వెజిటబుల్, ఈజీలీ డైజెస్టబుల్ వెజిటబుల్ కాబట్టి ఇమీడియట్గా ఒక సిక్నెస్ నుంచి బయటకు వస్తున్నప్పుడు కానీ, సర్జరీ అయిన తర్వాత కానీ, ప్రెగ్నెన్సీ ఇప్పుడే డెలివరీ అయిన తర్వాత కానీ తీసుకునే ఒక సింపుల్ ఈజీలీ డైజెస్టబుల్ వెజిటబుల్స్. ఆల్సో చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు ఫస్ట్ వెజిటబుల్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇట్లాంటి సాఫ్ట్ వెజిటబుల్స్ ఇంట్రడ్యూస్ చేస్తాము. దీనిలో క్యాలరీ డెన్సిటీ ఏమి ఉండదు కానీ ఈ రెసిపీ లాగా దీనిలో కనుక మనం నువ్వులు యాడ్ చేసి టొమాటోస్ యాడ్ చేసి చేస్తే నువ్వుల నుంచి మనకి గుడ్ టైప్ ఆఫ్ ఫ్యాట్స్ అంటే ఒమేగా 3 ఫ్యాట్స్ ఏవైతే మనకి ఇన్ఫ్లమేషన్ కానీ డిసీజ్ని కానీ తొలగించేస్తాయో అట్లాంటి ఫ్యాట్స్ ఉంటాయి. కాబట్టి ట్రెడిషనల్గా మన అందరికీ పల్లి పొడి, నువ్వుల పొడి వేసుకునే అలవాటు ఉండేది. అవి ఎక్సెసివ్గా కాకుండా ఒక లిమిటెడ్ క్వాంటిటీలో కనుక కొన్ని రెసిపీస్లో మనం యాడ్ చేసి తీసుకుంటే అది ఒక మంచి అలవాటు. అలాగే నువ్వుల నుంచి మనకి కాల్షియం దొరుకుతుంది, ఐరన్ కూడా దొరుకుతుంది. ఈ అన్ని బెనిఫిట్స్ మూలాన స్మాల్ క్వాంటిటీస్లో మన వెజిటబుల్స్లో కనుక ఇలా వేసుకొని తీసుకుంటే డెఫినెట్గా హెల్త్ బెనిఫిట్ అనేది ఉంటుంది. సీడ్స్ మన డైట్లో ఇంక్లూడ్ చేసినట్టు అవుతుంది కాబట్టి ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్ మన వెజిటబుల్ కర్రీని ఎన్హాన్స్ చేయడానికి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ టొమాటో బ్రోకలీ సూప్. బ్రోకలీ వెజిటబుల్ ఒక తక్కువగా తెలిసిన వెజిటబుల్ అయినప్పటికీ అది ఒక క్రూసిఫరస్ ఫ్యామిలీ అంటే క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ ఆ ఫ్యామిలీకి చెందింది. ఇందులో స్పెషల్ ప్రాపర్టీ ఏంటంటే దానిలో యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయి, అందుకనే అది ఇప్పుడు చాలా చాలా పాపులర్ అవుతుంది. ఈ సూప్లో టమాటోస్ యాడ్ చేసి విటమిన్ ఏ కంటెంట్ అండ్ యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ రెండు వెజిటబుల్స్లోంచి వస్తాయి కాబట్టి ఇదొక ఇంట్రెస్టింగ్ సూప్, టేస్టీ సూప్ అండ్ అ వెరీ హెల్దీ సూప్. మీకు సీజనల్గా ఎప్పుడు అవైలబుల్ ఉంటే అప్పుడు మీరు మీ డైట్లో తప్పకుండా దీన్ని ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ బీట్రూట్ పకోడీ. సో దిస్ ఈజ్ ఒక అల్టిమేట్ ట్రయల్ అనమాట. బీట్రూట్తో కూడా ఒక వేరియేషన్ లాగా దాన్ని మన డైట్లో ఇంక్లూడ్ చేసి టేస్టీగా చేయడానికి పకోడీ లాగా తయారు చేశారు. బీట్రూట్లో గ్రేట్ ప్రాపర్టీస్, దాని డీప్ కలర్ నుంచి వస్తుంది, దాన్ని యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ నుంచి వస్తుంది. స్పెసిఫిక్గా బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి చాలా చాలా హెల్ప్ఫుల్, ఎందుకంటే దానిలో ఉన్న నైట్రిక్ ఆక్సైడ్ మూలాన అది బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. కాకపోతే మనం ఈ రెసిపీని ఎగ్జాంపుల్ లాగా తీసుకోలేము, ఎందుకంటే ఇందులో దీన్ని డీప్ ఫ్రై చేశారు కాబట్టి. కాకపోతే మనము సింపుల్గా మైదా పిండి కానీ లేకపోతే జస్ట్ బ్రెడ్ పకోడా అట్లాంటివి డీప్ ఫ్రై చేసి తీసుకునే బదులు దానికి ఆల్టర్నేటివ్గా చూస్తే మటుకు ఇది ఒక గుడ్ ఎగ్జాంపుల్. డీప్ ఫ్రై చేసినందుకు క్యాలరీ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో మనము ఒకేషనల్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలామంది తలస్నానం అలా చేయగానే జుట్టు తడితడిగా ఉన్నప్పుడే చిక్కు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కుదుళ్ళంతా కూడా దెబ్బతింటుంది, జుట్టు బాగా రాలిపోయే అవకాశం ఉంది, జుట్టు విరిగిపోయే అవకాశం కూడా ఉంది. అందుకని జుట్టు కాస్త ఆరిన తర్వాత చిక్కు తీయడానికి ప్రయత్నించినట్లయితే జుట్టు రాలకుండా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. ఈటీవీ తెలుగు రుచిని మీరిప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. రాజుగారు, మీరు చేసిన నగెట్స్ అలాగే సూప్ రెండు చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా ఇవన్నీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే
మీ సలహాలని సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.